హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది వైజాగ్లో లాస్ట్ డే అనమాట. లాస్ట్ బిల్లింగ్ కౌంటర్ దగ్గర అయితే పేమెంట్ అయితే క్లియర్ చేసి ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ లగేజ్ అంతా కార్లో అయితే పెట్టేసినాము. లాస్ట్కు బిల్లింగ్ అయితే క్లోజ్ చేసి వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము మేము. ఒక 5-10 మినిట్స్ టైం పడుతుందని చెప్పేసరికి మామూలుగా అయితే ఇక్కడ కూర్చున్నాము. ఈరోజు అయితే ఇక్కడ నుంచి మేము అన్నవరము, విజయవాడ అలా టెంపుల్కి వెళ్దామని ప్లానింగ్ ఉందన్నమాట. అందుకని శారీ అయితే కట్టుకున్నాము, టెంపుల్కి వెళ్తున్నాం కదా అని చెప్పేసి. అలా 8:30 వరకు అలా కిందికైతే వచ్చేసినాం అనమాట రిసెప్షన్ దగ్గరికి. ఇక్కడ నుంచి అయితే మేము కంటిన్యూస్గా ఫస్ట్ అన్నవరంకి అయితే వెళ్ళాలి. అన్నవరం కంటే ముందు ఇంకా యానం దగ్గరికి అయితే వెళ్దామని అనుకుంటున్నాం అనమాట. యానం దగ్గర కూడా బీచ్ ఉంటుంది, అలాగే అడవులు ఉంటాయి అన్నమాట. మొత్తము అడవి లోపల నుంచి చెక్కలతో అయితే దారి అయితే ఉంటుంది. ముందు ముందు వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ టైం చూసారు కదా, కరెక్ట్ 8:59 అవుతుంది. 8:59కి అయితే బయలుదేరిపోయాము ఇక్కడ నుంచి. ఒక 100-150 కిలోమీటర్స్ తర్వాత అన్నవరం అయితే వస్తుందన్నమాట. ఇక్కడ అన్నవరం లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఏదో టోకెన్ అయితే తీసుకోవాలంట. కార్ అయితే పైకి అయితే తీసుకెళ్ళినాము. ఇంతకుముందేమో కింద నుంచే పై వరకు వాళ్ళు లిఫ్ట్లో అయితే తీసుకెళ్ళేవారు. ఇప్పుడేమో కార్ అయితే పైకి వెళ్తుందనమాట. ఒక దగ్గర పార్క్ చేసి అక్కడికైతే వెళ్తామన్నమాట. మేము వైజాగ్ వచ్చిన ప్రతిసారి అన్నవరంకి అయితే ఖచ్చితంగా వెళ్తాము. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ యానం దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ కార్లో ఫోన్స్ అయితే కార్లోనే పెట్టి వెళ్ళాం కాబట్టి అక్కడ వీడియోస్ అనేవి ఏమీ తీయలేదు. అక్కడ నుంచి ఇక్కడ యానం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కూడా కార్ పార్క్ చేసి ముందుకైతే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ టికెట్స్ వచ్చేసి ఒక్కరికి 100 రూపీస్ ఏమో ఉంటుంది. ఆ టికెట్ కౌంటర్ వచ్చేసి అక్కడ రైట్ సైడ్ ఉంది కదా, అదే అనమాట. ఇక్కడికి రావడము ఇది సెకండ్ టైము. మేము వైజాగ్ వచ్చినాక ఫస్ట్ మేము 4 మెంబర్స్మే ఒకసారి వచ్చినాము, మా ఫ్యామిలీ వరకు. అప్పుడు ఒకసారి వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వచ్చామన్నమాట. ఈ లోపలికైతే ఇంకా ఎంట్రీ అయితే తీసుకొని టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది బ్యాక్ వాటర్ అనమాట. మొత్తము ఫాస్ట్గా వెళ్తున్నట్టే ఉంది. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది, కానీ బోటింగ్ అంటే భయం అనమాట చాలా. అందుకని ఇంకా బోటింగ్కి ఏం ఎక్కలేదు. నేనైతే రానని చెప్పిన. ఇంకా వీళ్ళకి కూడా ఏం వెళ్ళలేదన్నమాట. నార్మల్గా ఇక్కడ ఉండి అక్కడ మధ్యలో కొండ చెట్ల మధ్యలో గ్యాప్ ఉంది కదా, అక్కడ వరకు తీసుకెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ రిటర్న్ అయితే తీసుకొస్తారంట. ఒక్కరికి 200 రూపీస్ ఉంటుంది. మా పిల్లలేమో వెళ్తామంటున్నారు, కానీ ఇంకా వద్దని చెప్పేసి వాళ్ళనైతే ఏం పంపించలేదు. ఇక్కడ నుంచి ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా ఇక్కడ అయితే మేము వెళ్తున్నాము. ఇలాగే ఉంటుందన్నమాట అడవి మొత్తము. ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. పక్కన మొత్తము బురదనే ఉంటుందన్నమాట. కింది సైడ్ లోపలికి పడితే కాళ్ళు మొత్తం లోపలికి వెళ్తాయి, అలా ఉంటుంది. మొత్తము వాటర్ అనేది పీల్చేసుకొని మొత్తము తడిగా ఉంటుందన్నమాట. కొంచెం కొంచెం వాటర్ కూడా ఉంటుంది. ఆ వాటర్లో అయితే పాములు కూడా ఒక 2 ప్లేస్లలో అయితే మేము పాములు కూడా చూసినాం, కానీ ఆ టైంలో ఐడియా రాలేదన్నమాట వీడియో తీద్దామని చెప్పేసి. అవి నీళ్ళలో ఉండే పాములు అంట. నేనైతే 2 చూసిన. ఇక్కడ మధ్య మధ్యలో ఫొటోస్ అయితే తీసుకుంటూ ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. అక్కడ మనకు ఆరో మ్యాక్స్ వేసి పెడుతుంటారు, మనకు బయటికి వెళ్ళడానికి దారి, లోపలికి వెళ్ళడానికి దారి అని చెప్పేసి. ఈ పిల్లలు ఎక్కడ కింద పడతారని చెప్పేసి నేను ఆ పిల్లల్ని అయితే మాటికి పట్టుకుంటూ ఉన్నాను అనమాట. వాళ్ళు ఎందుకంటే ఫోన్లు అక్కడ ఇటు చూసుకుంటూ సైడ్కి వెళ్ళిపోతారేమో అని చెప్పేసి. ఇలా మధ్య మధ్యలో చెట్ల దగ్గర ఫొటోస్ తీయడానికి కూడా ఈ విధంగా ఉందన్నమాట, ఓన్లీ ఫొటోస్ కోసమని. అక్కడ నుంచి అయితే మేము ఇంకా బయలుదేరినాము. యానం నుంచి తర్వాత మళ్ళీ తుని కూడా వెళ్ళామన్నమాట. అక్కడ నుంచి ఇక్కడ విజయవాడ రూట్లో వెళ్ళలేదు, వేరే రూట్లో వెళ్ళాము. అందుకని విజయవాడ వెళ్ళడానికి వీలు అవ్వలేదు. ఇంకా 2 డేస్ అయితే 2 డేస్ అయితే జర్నీకే సరిపోయింది. పోవడం 1 డే, రావడం 1 డే. మధ్యలో అక్కడ ఉండడం మాత్రం ఓన్లీ 2 డేస్ అయితే ఉన్నాము. మొత్తం 4 డేస్ అనమాట. ఇంకా ఇక్కడ బయలుదేరి వెళ్తున్నాము. ఇంకా మ్యాప్లో అయితే మేమున్న డిస్టెన్స్ ప్రకారం ఇంటికి వెళ్ళడానికి 1:30 టైం అయితే చూపిస్తుంది. అంటే మనం వెళ్ళే స్పీడ్ని బట్టి కూడా. ఇక్కడ చూడండి 12:40 అనమాట. అంటే 12 దాటిపోయింది కాబట్టి ఇక్కడ 0 కనిపిస్తుంది. 12:48 అవుతుంది టైము. ఇక్కడ మేము ఆదిబట్ల సైడ్, ఆ రోడ్ సైడ్ అయితే వెళ్తున్నాము, పాలమాకుల సైడ్. ఇంకా ఆల్మోస్ట్ మన హైదరాబాద్ సరౌండింగ్స్ అనమాట. ఇది దగ్గరికి అయితే వచ్చేసినాము. టైం కనిపిస్తుంది కదా, 12:48 అనమాట. ఇంటికి వెళ్ళే వరకు దాదాపు ఒక 1:30 అలా అవుతుందేమో.
ఇంకా కొంచెం సేపు అయినా సైడ్‌కి ఆపుకుందామంటే ఇంకా ఎలాగో ఇంటికే వెళ్తున్నాం కదా అని చెప్పేసి ముగ్గురు ఉన్నారు కదా డ్రైవింగ్ చేసేవాళ్ళు. ఒకరు అలసిపోతే ఒకరు అలా డ్రైవింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఇంక ఇంటికి దగ్గరగా అయితే వచ్చేసినాము. ఇంకా ఒక 200 మీటర్స్ అలా ఉందన్నమాట. టైం చూస్తున్నారు కదా కరెక్ట్ 1:29 అవుతుంది. మనకు గూగుల్ మ్యాప్ చూపించిన విధంగానే కరెక్ట్ 1:30 వరకు ఇంటికైతే వచ్చేసినాము. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నచ్చితే